హలో ఎవ్రీవన్, నా పేరు బాలకృష్ణ మసనం. నేను జనరేటివ్ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ స్టార్ట్ చేశాను. వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ కలవు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. నేను ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, అందులో సిఎండి కమాండ్ ప్రాంప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అసలు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న స్టూడెంట్స్ అయినా సరే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వేరే డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ అనే దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత టెర్మినల్ అని గురించి తెలుసుకోవాలి. లినక్స్ కమాండ్స్ తెలుసుకోవాలి. తర్వాత జీరా గురించి తెలుసుకోవాలి. అవుట్లుక్ గురించి తెలుసుకోవాలి. స్కైప్, తర్వాత మనకి విండోస్ది మనకి మైక్రోసాఫ్ట్ టీమ్ వ్యూవర్స్ గురించి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత జీరా గురించి తెలుసుకోవాలి. తర్వాత గిట్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇవి ప్రీ రిక్వైరిటీస్ అనమాట. జీరా, గిట్, లినక్స్ కమాండ్స్, తర్వాత మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కమాండ్ ప్రాంప్ట్, తర్వాత మనకి టెర్మినల్ గురించి తెలుసుకోవాలి. తర్వాత గిట్ బ్యాష్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించితో పాటు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమని తెలుసుకోవాలన్నమాట. సి లాంగ్వేజ్లో వాడతామా, జావా వాడతామా, తర్వాత పైథాన్ వాడతామా, పెర్ల్ వాడతామా, రూబీ, గో, ఈ లాంగ్వేజ్తో పాటు మనకి పైథాన్ వాడుతుంటే ఏమేమి ఐడీస్ సపోర్ట్ చేస్తాయి, ఆ ఐడీస్ గురించి తెలుసుకోవాలి. విఎస్ కోడ్, తర్వాత గూగుల్ కొలాబ్, అండ్ దెన్ తర్వాత అనకొండ, జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, మనకి ఇంకొకటి పైచాన్, స్పైడర్, ఇలాంటి ఐడియాస్ ఉన్నాయన్నమాట. వాటి గురించి తర్వాత సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జనరల్గా నేర్చుకోవాల్సింది అనమాట. నేను ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను, తర్వాత కంటిన్యూ చేస్తాను అనమాట. ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా తయారైందంటే, స్మాల్ అంటే ఎల్కేజీ నుంచి అంటే పీజీ, స్మాల్ కేజీ నుంచి పిహెచ్డి దాకా మనం ఎన్నో టెక్స్ట్ బుక్లు చదివి 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 ఉంటున్నాం అనమాట. సైన్స్ అని, సోషల్ అని, మ్యాథ్స్ అని, ఇంకేయో సబ్జెక్ట్స్ చదువుతున్నాం. కాకపోతే నాకు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ఈ టెక్స్ట్ బుక్స్ అనేది అందులో సైన్స్ తెలియాలి, సోషల్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. కాకపోతే ఏంటంటే అవి సబ్జెక్ట్స్గా పెట్టి ఐఐటి, ఎన్ఐటి అని చెప్పేసి పిల్లల మైండ్ని ఖరాబ్ చేయొద్దు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న ఎడ్యుకేషన్ నుంచే, చైల్డ్హుడ్ నుంచే వాళ్ళకి పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంది, కంప్యూటర్ గురించి, తర్వాత ఈ లెనెక్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, ఈ ఆర్డినోస్ గురించి, ఇవన్నీ గురించి చెప్తే వాళ్ళు ఈజీగా అట్లీస్ట్ ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ అయ్యేలోపు వాళ్ళే ప్రోగ్రామర్ అవుతారు, వాళ్ళే ఒక డిజైనర్ అయిపోతారు అనమాట. ఈ టెక్స్ట్ బుక్లు చదివి చదివి ఇప్పుడు 25 years 30 years అయిన తర్వాత అప్పుడు జాబ్స్ ప్రిపేర్ అయితే ఏం ప్రిపేర్ అవుతారు, ఎలా వస్తాయి జాబ్లు? అందుకని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఆ మారాలి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కోడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయించండి. ఒక మామూలు బేసిక్ కావాలంటే పైథాన్ కోడింగ్ కానీ, జావా కోడింగ్ కానీ, ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్పించండి. తర్వాత మనకి వర్డ్ గురించి కానీ, తర్వాత ఎక్సెల్ షీట్ గురించి కానీ, లైనక్స్ గురించి కానీ, ఇవన్నీ నేర్పిస్తూ ఉండండి చిన్నప్పటి నుంచే. తర్వాత దాంతో పాటు ఇంకొకటి నేర్పించాల్సిందని మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనమాట. నేను చిన్నప్పుడు అంటుండేవాడు అనమాట, నేను మ్యాథ్స్ ఫార్ములాస్ రాపోయినా కానీ ఏదన్నా క్వశ్చన్ ప్రాబ్లం అర్థం కాకపోతే దాన్ని బై హార్ట్ చేసేవాడు అనమాట. అప్పుడు అనేవాడంటే మ్యాథ్స్ కూడా చదువుతారు అనేవాడు అనమాట కొంతమంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మ్యాథ్స్ చదువుతాం, మ్యాథ్సే రాస్తాం అనమాట. ఈ పైథాన్ కాదు, జావా కాదు, ఏదైనా సరే మ్యాథ్సే. మ్యాథ్స్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అసలు ఎలా ఎందుకు వాడతాం, ఈ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా వాడతాం, ఎందుకు వాడాలి అనే దాని గురించి క్లియర్గా నీట్గా తర్వాత సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను బేసిక్గా ఏం చెప్తానంటే కమాండ్ ప్రాంప్ట్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్సెస్ గురించి చెప్తాను అనమాట. కాకపోతే మన చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కూడా ఒకటే ఆలోచించండి. ఐఐటీస్, ఎన్ఐటీస్, డాక్టర్స్, ఎంబీబీఎస్, తర్వాత ఇంజనీరింగ్ అనే దాని అప్పుడు దాకా చదివిన తర్వాత ఐఏఎస్, అప్పుడు దాకా చదివిన తర్వాత జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. మై డియర్ పేరెంట్స్, ఒక్కసారి చిన్నపిల్లలప్పటి నుంచే కోడింగ్ సైడ్ కానీ, టీచింగ్ సైడ్ కానీ, లేకపోతే గేమ్స్ సైడ్ కానీ అలా ఇంప్రూవ్ చేయండి వాళ్ళ మైండ్ సెట్ని. ఎప్పుడో కొన్ని దశాబ్ద అంటే 20 years అయిన తర్వాత వాళ్ళు జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే అప్పటికి అన్నీ మర్చిపోతారు అనమాట. అందుకని చిన్నప్పటి నుంచి కోడింగ్ సైడ్, గేమ్స్ సైడ్, సింగింగ్ సైడ్, డాన్సింగ్ సైడ్ అలవాటు చేయండి, అగ్రికల్చర్ సైడ్. అంతే కనుక చిన్నప్పటి నుంచి చదువు చదివి చదివి ఐఐటీస్, ఎన్ఐటీ అని చెప్పేసి మళ్ళీ తర్వాత వాళ్ళు జాబ్ చేయాల్సిందే. అవన్నీ చదివిన తర్వాత వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, ఐటీ గానో, లేకపోతే సివిల్ పోలీస్ జాబ్ అని, బ్యాంకింగ్ జాబ్ అని, ఏ జాబ్ కంటే ఆ జాబ్కి వెళ్తారు అనమాట. అది కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో సక్సెస్ అయ్యే విధంగా చేయండి తల్లిదండ్రులారా. మీకు అందరికి ఇది ఒక విన్నపం అనమాట. ఇప్పుడు సిఎండి ప్రాంప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వాట్ ఈస్ సిఎండి ప్రాంప్ట్? వాట్ ఈస్ కమాండ్ ప్రాంప్ట్ అంటే, కమాండ్ ప్రాంప్ట్ ఈజ్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్.
ప్రోగ్రామ్ అవైలబుల్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సిఎల్ఐ అనేది ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాము. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది అన్ని చోట్ల వాడతాం అనమాట. తర్వాత ఇట్ అలౌస్ యూజర్ టు ఇంటరాక్ట్ విత్ దేర్ కంప్యూటర్. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కంప్యూటర్ని ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడేది అనమాట. ఇక్కడ బేస్డ్ ఆన్ కమాండ్స్. ఇక్కడ ఏంటంటే మనం కంప్యూటర్ని ఇంటరాక్ట్ అవ్వాలంటే కమాండ్స్ త్రూ ఇంటరాక్టివ్ అవ్వడాన్ని ఏమంటారంటే గ్రాఫికల్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మీకు చూపిస్తాను అనమాట. అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాకుండా మన కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ కావడానికి కమాండ్స్ వాడతామండి. ఆ కమాండ్స్ను వాడడానికి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అవసరం అనమాట. అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ కమాండ్ సిఎండి డాట్ ఈఎక్సి. అంటే ఎక్స్టెన్షన్ ఎగ్జిక్యూట్ ఫైల్ అనమాట. కమాండ్ ఫైల్ ఈ సింప్లీ సిఎండి అంటాం. తర్వాత కీ ఫీచర్స్ ఆఫ్ కమాండ్ ప్రాంప్ట్. టెక్స్ట్ బేస్డ్ ఇంటర్ఫేస్ అంటే యూజర్స్ ఇన్పుట్ కమాండ్స్ ఇన్ టెక్స్ట్ ఫ్రమ్ టు ఎగ్జిక్యూట్ టాస్క్స్. అంటే టాస్క్ అంటే ఒక వర్క్ కానీ జాబ్ కానీ అంటారు అనమాట. మనం ఏది చేయాలన్నా కానీ కమాండ్స్ త్రూ ద్వారా టెక్స్ట్ని టెక్స్ట్ రాసి దాన్ని టాస్క్ చేయడాన్ని టెక్స్ట్ బేస్డ్ ఇంటర్ఫేస్ అంటాం. తర్వాత సిస్టమ్ నావిగేషన్ అండ్ కంట్రోల్. ఇప్పుడు మనం సిస్టంలో నావిగేషన్ అవ్వాలంటే ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్కి, ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్కి వెళ్ళాలన్నా కానీ, మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ మనకి ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ కమాండ్స్ యూజ్ చేస్తాం. నావిగేట్ ది ఫైల్ సిస్టమ్, క్రియేట్ డిలీట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ మేనేజ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కూడా చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. బ్యాచ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏంటంటే బ్యాచ్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే రన్ స్క్రిప్ట్స్ ఇన్ డాట్ బ్యాట్, బ్యాచ్ ఫైల్ అంటారు. డాట్ బ్యాచ్ ఫైల్తో కానీ డాట్ సిఎండి ఫైల్తో కానీ ఆటోమేటివ్ రిపిటేటివ్ టాస్క్, ఏదైనా ఒక టాస్క్ అనేది రిపిటేటివ్గా వర్క్ చేయాలంటే డాట్ బిఏటి కానీ డాట్ సిఎండి ఎక్స్టెన్షన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే అవి రిపిటేటివ్ టాస్క్స్ జరుగుతాయి అనమాట. రిపిటేటివ్ మనకి ఏదైనా అదే కమాండ్ రిపిటేటివ్గా అదే ప్రోగ్రామ్ రిపిటేటివ్ వర్క్ చేయాలంటే డాట్ బిఏటి ఫైల్ కానీ డాట్ సిఎండి ఫైల్ కానీ చేస్తాం. డయాగ్నోస్టిక్ టూల్ కూడా యూజ్ అయ్యింది అనమాట. డయాగ్నోసిస్ అండ్ ఫిక్స్ సిస్టమ్ లెవెల్ ఇష్యూస్. డయాగ్నోసిస్ అంటే ఏంటంటే జనరల్గా మన డయాగ్నోసిస్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన డాక్టర్ దగ్గర డయాగ్నోసిస్ అంటే ఆ, ఏదైనా ప్రాబ్లం ఉందో దానికి టెస్టులు రాసి దాన్ని ఫిక్స్ చేయడాన్ని డయాగ్నోసిస్ అంటారు. అది సిస్టమ్ లెవెల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఫిక్స్ చేయడానికి, నెట్వర్క్స్లో ప్రాబ్లం వచ్చిన ఆ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడానికి ఇది ఒక డయాగ్నోస్టిక్ టూల్గా ఉపయోగపడుతుంది అనమాట సిఎండి అనేది. తర్వాత అసలు హౌ టు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. దీని గురించి మళ్ళీ మీకు తర్వాత చెప్తాను అనమాట. ఓపెన్ చేసి అసలు కమాండ్ ప్రాంప్ట్ని ఎలా ఓపెన్ చేస్తాం. ఏం చేస్తామంటే విండోస్ అనేది మనకి ఇక్కడ బటన్ ఉంటుంది. విండోస్ బటన్ ఓపెన్ చేసి విండోస్ ప్లస్ ఎస్ కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. హిట్ ఎంటర్. అలా కాకుండా రన్ డైలాగ్ బాక్స్ ఎలాగంటే విండోస్ ప్లస్ ఆర్ కొట్టామంటే సిఎండి వచ్చేస్తుంది అనమాట. లేదా స్టార్ట్ మెనూలోకి వెళ్ళేసి నావిగేషన్ ఆల్ ప్రోగ్రామ్స్ దగ్గర వెళ్ళి యాక్సెస్ దగ్గర వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ని కూడా క్లిక్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఇంకో విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే మనకి సిస్టంలో ఫ్లైయర్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, ఆ నావిగేషన్లోకి వెళ్ళి సి డ్రైవ్లోకి వెళ్ళి విండోస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి విండోస్ అనే డైరెక్టర్ సిస్టమ్ 32 అనే దాంట్లోకి వెళ్ళి సిఎండి డాట్ ఈఎక్స్ అనేది క్లిక్ చేస్తే మనం కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అసలు కామన్ యూజ్ ఆఫ్ కమాండ్ ప్రాంప్ట్, అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది, మనం ఫైల్ అండ్ డైరెక్టరీ మేనేజ్మెంట్. ఎందుకంటే మనం ఒక డైరెక్టరీస్ ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి మన సిస్టంలో చూసుకోవాలంటే వ్యూ డైరెక్టరీస్ డిఏఆర్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి మూవ్ కావాలంటే సిడి. సిడి స్టాండ్స్ ఫర్ చేంజ్ డైరెక్టరీ. అలా కాకుండా మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏదైనా ఒక డైరెక్టరీ సి కానీ డి కానీ ఈ కానీ డెస్క్టాప్ మీద కానీ లేకపోతే డౌన్లోడ్స్ కానీ డాక్యుమెంట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం వాడాలి కమాండ్ ఎంకేడిఆర్. ఎంకే మీన్స్ మేక్, డిఆర్ మీన్స్ డైరెక్టరీ, తర్వాత ఆ ఫోల్డర్ నేమ్, ఏ ఫైల్ నేమ్ రాస్తామో ఆ ఫైల్ నేమ్ అనమాట. తర్వాత ఒకవేళ మనం క్రియేట్ చేసిన ఫైల్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్ కానీ డిలీట్ చేయాలంటే ఏంటంటే డిఈఎల్ అని కొట్టి డిఈఎల్ కొట్టేసి, డిఈఎల్ అంటే డిలీట్ కొట్టిన తర్వాత దాని ఫైల్ ఏ ఫైల్ని డిలీట్ చేయాలో ఆ ఫైల్ నేమ్ కొడితే చాలు. ఇది ఫైల్ని క్రియేట్ చేయడము, డైరెక్టరీని క్రియేట్ చేయడము, తర్వాత దాన్ని డిలీట్ చేయడం ఎలాగనేది ఫస్ట్ లైన్ ఆఫ్ కమాండ్స్ అనమాట. తర్వాత నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్. అసలు నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ తెలుసుకోవాలంటే ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, సిఓఎన్ఎఫ్ఐజి అంటే కాన్ఫిగర్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాన్ఫిగరేషన్స్ ఎలా కనెక్ట్ అయింది నెట్వర్క్ అనేది ఆ కమాండ్ కొడితే మనకు చూపిస్తాం అనమాట. టెక్స్ట్ నెట్వర్క్ కనెక్షన్స్. ఒక నెట్వర్క్ ఏ నెట్వర్క్ కనెక్ట్ అయిందో తెలుసుకోవాలంటే పింగ్ అని అంటామంట. మనం స్టైల్గా ఉంటాం పింగ్ మీ అంటాం కదా, ఇక్కడ కూడా ఏ నెట్వర్క్ హోస్ట్ కనెక్ట్ అయిందో తెలుసుకోవాలంటే పింగ్ అని కనెక్ట్ చేయాలంట. ఇది నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఈ కమెంట్స్ గురించి మళ్ళీ తర్వాత లిస్ట్ ఆఫ్ కమెంట్స్లో రాశాను అనమాట, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సిస్టమ్ గురించి చెక్ చేసుకోవాలంటే అసలు సిస్టంలో డిస్క్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే
సిహెచ్ఈ కదా, సెకండ్ డిస్క్ కదా, దానికి షార్ట్ కట్ లో సిహెచ్కే డిఎస్కే అని కూడా రాశారు అనమాట, చెక్ డిస్క్. తర్వాత వ్యూ రన్నింగ్ ప్రాసెస్, ఎన్ని ప్రాసెస్లో మన బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి టాస్క్ లిస్ట్ అని కొట్టాలి. అలాగే ఏదైతే ప్రాసెస్ రన్ అవుతున్నాయో ఆ ప్రాసెస్ ని కిల్ చేయాలంటే, ఆఫ్ చేయాలంటే టాస్క్ కిల్ అని కొడితే అది కిల్ అయిపోతుంది అనమాట. తర్వాత సిస్టమ్ యూటిలిటీస్, లాంచ్ అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ స్క్రిప్ట్స్. తర్వాత పెర్ఫామ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ యూజింగ్ ఎలివేటెడ్ పర్మిషన్స్. ఇవి ఏమి జనరల్గా కమాండ్స్ యూజ్ చేస్తామంటే ఫైల్ క్రియేట్ చేయడానికి, డైరెక్టర్ని క్రియేట్ చేసుకోవడానికి, దాన్ని డిలీట్ చేయడానికి. తర్వాత నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ని ట్రబుల్ షూటింగ్ చేసుకోవడానికి. తర్వాత సిస్టమ్ డయాగ్నోసిస్, ఆ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ డిస్క్లో వర్క్ చేస్తుంది, తర్వాత ఏ ప్రాసెస్ రన్ అవుతుంది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, రన్నింగ్ ప్రాసెస్ తెలుసుకోవడం ఎలా, ఆ ప్రాసెస్ రన్ చేసేదాన్ని క్లియర్ చేయడం ఎలా, కానీ ఇవన్నమాట. తర్వాత కమింగ్ టు ఇదనమాట, ఫైల్ డైరెక్టరీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. డిఏఆర్ అని కొడితే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ గురించి వస్తుంది అనమాట. సిడి అని కొడితే అంటే చేంజ్ డైరెక్టరీ. ఎంకేడిఆర్ అంటే ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే ఆ పర్టికులర్ డైరెక్టరీలో ఎంకేడిఆర్ అంటాం. డిఏఆర్, ఆర్ఎం అంటే రిమూవ్, అంటే డిలీట్స్ అండ్ ఎంటీ డైరెక్టరీ. ఏదైతే ఒక ఎంటీ డైరెక్టరీ ఉందో ఆ ఎంటీ డైరెక్టరీని డిలీట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి. తర్వాత డిఎల్ ఫైల్ నేమ్, మనం డిలీట్ వన్ ఫైల్ ఆర్ మోర్ ఫైల్స్ డిలీట్ చేయాలంటే డిఎల్ అని కొట్టి ఆ ఫైల్ నేమ్ రాస్తే డిలీట్ అయిపోతుంది. కాపీ, ఒక కాపీ అంటే ఎక్కడ ఉంది, ఏ సోర్స్ ఎక్కడలో ఉంది, అంటే మన సి డ్రైవ్లో ఉన్న దాన్ని డి డ్రైవ్లోకి కాపీ చేయాలంటే కాపీ. ఆ సోర్స్ ఆ డెస్టినేషన్ కొడితే మనకి డైరెక్ట్గా అక్కడి నుంచి వేరే దగ్గర కాపీ అయిపోద్ది అనమాట. లేకపోతే ఒక ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో దాంట్లో పంపించాలంటే, మూవ్ చేయాలంటే సోర్సు, ఇక్కడ కాపీ అంటే ఏంటంటే, కాపీ అనేది ఏంటంటే ఒకసారి కాపీ చేసామంటే ఈ డైరెక్టర్లో ఉంటుంది, ఆ డైరెక్టర్లో ఉంటుంది. సి డ్రైవ్ డైరెక్టర్లో ఉన్న ఒక ఫోల్డర్ని డి డ్రైవ్లోకి పంపించాలంటే ఏంటంటే, కాపీ చేయాలంటే, కాపీ అంటే కంట్రోల్ సి కొడతాం కదా, కంట్రోల్ సి కొట్టిన ఆ ఫైల్ అక్కడే ఉంటుంది. మళ్ళీ మనం పేస్ట్ చేసామంటే ఎక్కడ పేస్ట్ చేస్తే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండేది అక్కడ ఉండేది, అది కాపీ అనమాట. అది మూవ్ అని కొట్టామంటే ఏంటంటే సోర్స్ టు డైరెక్టరీ డెస్టినేషన్కి వెళ్ళిందంటే మూవ్ అని కొడితే ఇక్కడ నుంచి ఈ డైరెక్ట్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట, ఇక్కడ ఉండదు అనమాట, మళ్ళీ అది మూవ్ అనమాట. ఏటీటీఆర్ఐబి అంటే ఆట్రిబ్యూట్స్ అనమాట, అంటే డిస్ప్లే ఆర్ చేంజెస్ ఫైల్ ఆట్రిబ్యూట్స్. తర్వాత రీనేమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఫోల్డర్ ఒక నేమ్ ఇచ్చామన్నమాట, ఆ నేమ్ని మళ్ళీ ఒక కొత్త నేమ్తో మాడిఫై చేయాలంటే రీనేమ్ అని కొట్టి ఓల్డ్ ఓల్డ్ ఫైల్ నేమ్ తర్వాత నీ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోయింది అనమాట. తర్వాత ఆ డిస్ప్లే ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ డైరెక్టరీస్, ఆ డైరెక్టరీస్ ఎలా ఉన్నాయో స్ట్రక్చర్డ్ అని చూపించడానికి ట్రీ అనేది చూపిస్తాం అనమాట. తర్వాత సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఇప్పుడు సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, అది సిస్టమ్ ఇన్ఫో, మన సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సిస్టమ్ ఇన్ఫో అని కొట్టాలన్నమాట. టాస్క్ లిస్ట్, ఏమేమి రన్నింగ్ ప్రాసెసర్ అవుతున్నాయి అనేది మన సిస్టంలో టాస్క్ కిల్ అనేది 10 minute రన్నింగ్ ప్రాసెస్. తర్వాత చెక్ డిస్క్, చెక్ ఫర్ డిస్క్ ఎర్రర్స్, డిస్క్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఉన్నాయని చెక్ చేసుకొని చెక్ డిస్క్. తర్వాత ఎస్ఎఫ్సి స్కాన్ నౌ, అంటే స్కాన్ అండ్ రిపేర్స్ కరప్టెడ్ సిస్టమ్ ఫైల్స్, మనకి ఏదైతే సిస్టమ్లో ఏదైనా కరప్షన్ అయ్యే ఫైల్ ఉంటే ఇది స్కాన్ చేసుకోవడానికి అనమాట. ఐపీ కాన్ఫిగ్, అంటే ఐపీ కాన్ఫిగ్ డిస్ప్లే నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ గురించి తెలుసుకోవచ్చు. పింగ్ హోస్ట్, టెస్ట్ కనెక్టివిటీ టు హోస్ట్, ఏ హోస్ట్తో మన సర్వర్ కనెక్ట్ అయిందో తెలుసుకోవడానికి పింగ్ అని వాడతాం. టిఆర్ఏ సిఈఆర్టీ అనమాట, ఇది ఏంటంటే ట్రేసెస్. టిఆర్ఏ సిఈ అంటే ట్రేసెస్, రోటర్ అనమాట. ఆర్ఈటి అంటే రోటర్. మన రోటర్కి ఏ ప్యాకెట్స్కి వస్తున్నాయి, ఎలా ట్రేసెస్ అనేది ప్యాకెట్స్ అనేది రూట్ నుంచి ఏ హోస్ట్కి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి కదనమాట. నెట్ స్టాట్ అంటే డిస్ప్లే యాక్టివ్ నెట్వర్క్ కనెక్షన్స్ అండ్ పోర్ట్స్, ఏ పోర్ట్స్ కనెక్ట్ అనేది తెలుసుకోవడానికి అది. పవర్ సిఎఫ్జి అంటే పవర్ కాన్ఫిగరేషన్, మన పవర్ సెట్టింగ్స్ తెలుసుకోవచ్చు. డబ్ల్యూఎంఐసి అంటే డిస్ప్లే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హార్డ్వేర్ డీటెయిల్స్, మన డబ్ల్యూఎంఐసి కొడితే సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత హార్డ్వేర్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. వీటన్నిటి గురించి మీకు చూపిస్తాను అనమాట. తర్వాత నెట్వర్క్ కమాండ్స్, ఐపీ కాన్ఫిగ్ అంటే ఏ కాన్ఫిగరేషన్స్, పింగ్ టెస్ట్ ఎన్ఈటి ఐవి అంటే ఏంటంటే లిస్ట్ షేర్డ్ రిసోర్స్ ఆన్ ఏ నెట్వర్క్, ఒక రిసోర్సెస్ అనేది ఒక నెట్వర్క్లో ఏవి ఎలా రిసోర్సెస్ షేర్డ్ అయినాయి తెలుసుకోవడానికి నెట్ వ్యూ అనమాట. నెట్ స్టార్ట్ అండ్ దెన్ డిస్ప్లే నెట్వర్క్ స్టాటిక్స్ అండ్ కనెక్షన్స్, ఎలా కనెక్ట్ అయిందనే స్టాటిక్స్ గురించి తెలుసుకోవడానికి అనమాట. ఎన్ఎస్ లుకప్ అంటే ఏంటంటే క్వైరీస్. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీసెస్, రికార్డ్స్ ఫర్ ఏ డొమైన్, దీని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనమాట. ఇది నెట్వర్క్ కమాండ్స్. తర్వాత కమింగ్ టు ది యూజర్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్, హూ యామై అని కొడితే డిస్ప్లే ద కరెంట్ యూజర్ నేమ్, ఎవరైతే కరెంట్ యూజర్ ఉన్నారో ఆ కరెంట్ యూజర్ నేమ్ డిస్ప్లే అవుతుంది అనమాట. నెట్ యూజర్ అంటే లిస్ట్ ఆల్ యూజర్ అకౌంట్స్ ఆన్ ది సిస్టమ్, ఎవరైతే అకౌంట్స్ ఉన్నాయో సిస్టంలో ఆ యూజర్స్ గురించి తెలుస్తుంది అనమాట. నెట్ యూజర్ నేమ్, పర్టికులర్ యూజర్ నేమ్ తెలుసుకోవాలంటే నెట్ యూజర్ నేమ్ కొడితే
ఆ డిస్ప్లే అబౌట్ ఆ పర్టికులర్ యూజర్ నేమే అకౌంట్ కనిపిస్తుంది అనమాట. షట్ డౌన్ SUTW కొడితే రీస్టార్ట్ ది సిస్టమ్. షట్ డౌన్ అయిపోయిన తర్వాత ఆ రీస్టార్ట్ చేయడానికి, షట్ డౌన్ చేసుకోవడానికి, రీస్టార్ట్ చేసుకోవడానికి షట్ డౌన్ కొడతాం. తర్వాత GP అప్డేట్ అంటే గ్రూప్ పాలసీ సెట్టింగ్స్ అనమాట. సెట్ డిస్ప్లే ఆర్ మాడిఫైస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. తర్వాత డిస్క్ అంటే స్టోరేజ్ మేనేజ్మెంట్. డిస్క్ పార్ట్ అంటే పార్ట్ డిస్క్ పార్టిషన్స్ అంటే డిస్క్లో ఏ డిస్క్లో ఉన్నామో ఆ డిస్క్ని పార్టిషన్ చేసుకోవడానికి, డ్రైవ్ ఇంకో పార్టిషన్ చేసుకోవడానికి అదనమాట. ఫార్మెట్ ఏంటంటే డైరెక్ట్ మొత్తం డ్రైవ్ మొత్తాన్ని ఫార్మేట్ చేసామంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం పోద్ది అనమాట. లేబుల్ చేంజెస్ ఆర్ సెట్స్ ది వాల్యూమ్ లేబుల్ ఆఫ్ ఏ డిస్క్. VOL డిస్ప్లే ద వాల్యూమ్ లేబుల్ అండ్ సీరియల్ నెంబర్. తర్వాత FS యుటిల్ అంటే ఏంటంటే మేనేజ్ డిస్క్ అండ్ ఫైల్ సిస్టమ్స్ టాస్క్. FS యుటిల్ అని కొడితే మనకి ఆ మేనేజ్ డిస్క్ యొక్క మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి, ఆ ఫైల్ సిస్టమ్ ఎలా టాస్క్స్ పర్ఫామ్ చేస్తాయని తెలుస్తుంది అనమాట. తర్వాత బ్యాచ్ ఫైల్ అండ్ స్క్రిప్టింగ్ కమాండ్స్. ఎకో అని కొడితే బ్యాచ్ ఫైల్ అని చెప్పాను కదా, అంటే ఒక టాస్క్ అనేది రిపిటేటివ్గా జరగాలంటే .bat అని కానీ .cmd కానీ కొడితే మనకు ఆ టాస్క్ అనేది రిపిటేటివ్గా జరుగుతూ ఉంటుంది. ఎకో అంటే డిస్ప్లే మెసేజెస్ ఆర్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ఇస్ ఎకోయింగ్. సెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని సెట్ చేసుకోవడానికి సెట్ అని వాడతాం. పాస్ ఇప్పుడు మనం ఏదైనా రన్ అవుతున్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ అయ్యేదాన్ని పాస్ చేయడం కానీ వెయిట్ చేయడం కానీ వాడతాం అనమాట. గో టు అంటే ఏంటంటే డైరెక్ట్స్ కమాండ్స్ ఎగ్జిక్యూషన్ టు ఏ లేబుల్ లైన్. ఇఫ్ పెర్ఫార్మ్స్ కండిషనల్ ప్రాసెసింగ్ స్క్రిప్ట్స్ అంటే మనం ఇఫ్ కండిషన్ అంటాం కదా అలాగా. పర్ అంటే లూప్ కోసం అనమాట. లూప్ త్రూ ఏ సెట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ వేరియబుల్స్. కాల్ కాల్ అంటే ఏ ఫైల్ బ్యాచ్ ఫైల్స్ అన్నాం కదా, ఆ బ్యాచ్ ఫైల్ని కాల్ చేయడానికి ఫ్రమ్ అనదర్ బ్యాచ్ ఫైల్, ఒక బ్యాచ్ ఫైల్ నుంచి ఇంకో బ్యాచ్ ఫైల్ కాల్ చేయడానికి కాల్ అనే ఫంక్షన్ వాడతాం. తర్వాత అడ్వాన్స్ సిస్టమ్ కాన్ఫిగర్ కమాండ్స్. ఏమేమి కమాండ్స్ ఉన్నాయంటే REG ఎడిట్ అనగానే రెగ్ ఎడిట్ అంటే ఓపెన్స్ విండో రిజిస్టర్ ఎడిటర్ అనమాట. ఆ విండోస్లో రిజిస్టర్ ఎడిటర్ని మనం ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. SCH టాస్క్. SCH అంటే షెడ్యూల్స్, అంటే టాస్క్ షెడ్యూల్ చేసుకోవడానికి స్పెసిఫిక్ టైంకి, ఒక స్పెసిఫిక్ టైం ఈ ఈ ఈ వర్క్ అనేది ఈ పర్టికులర్ టైంలోని వర్క్ రన్ అయ్యి ఎగ్జిక్యూషన్ కావాలనేది షెడ్యూల్ టాస్క్స్ అనమాట. షెడ్యూల్ అంటే ఏంటంటే టైం టు టైం అనేది ఆ వర్క్ అనేది చేయడానికి ఉపయోగపడేది అనమాట టాస్క్. తర్వాత డ్రైవర్ క్వైరీ. ఆ డ్రైవర్ క్వైరీ అంటే ఏంటంటే లిస్ట్ ఆల్ ఇన్స్టాల్ డ్రైవర్స్, మన దాంట్లో ఏమేమి డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినాయో తెలుసుకోవడానికి డ్రైవర్ క్వైరీ వాడతాం. తర్వాత BCD ఎడిట్ అంటే మాడిఫైస్ బూట్ కాన్ఫిగరేషన్ డేటా. పాత్ డిస్ప్లే ఆర్ సెట్స్ ది సెర్చ్ పాత్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ పాత్. తర్వాత హెల్ప్ కమాండ్స్. మనకి హెల్ప్ దాని గురించి తెలుసుకోవాలంటే ఏంటంటే కమాండ్ పెట్టి బ్యాక్స్ ఫార్వర్డ్ స్లాష్ కొట్టినా కానీ డిస్ప్లే హెల్ప్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్పెసిఫిక్ కమాండ్ గురించి తెలిసింది అనమాట. తర్వాత హెల్ప్ అని కొట్టినా కానీ లిస్ట్ ఆల్ అవైలబుల్ కమాండ్స్ విత్ బ్రీఫ్ ఇన్ఫో. ఇప్పుడు మనకి ఏదైతే చేయించానో దాని గురించి మొత్తం తెలుస్తుంది అనమాట ఆ హెల్ప్ అని కొడితే. ఇప్పుడు నేను మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంది, ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఏంది, ఈ కామెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను అనమాట. ఈ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా లెందీగా ఉన్నా కానీ ఆ, మొత్తం ఆ, ఈ ఈ వీడియో మొత్తం చివరిదాకా చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీకు చేస్తాను. చాలా బేసిక్స్ నుంచి చెప్తాను అనమాట. అసలు జస్ట్ ఎలాంటి ఐడియా లేకుండా కానీ ఐటీ కానీ నాన్ ఐటీ కానీ అసలు ఎలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ వాళ్ళందరికీ కంప్యూటర్ అంటే ఏంది, అసలు బేసిక్స్ అంటే ఏంది అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్టిల్ వాచ్ అండ్ చివరిదాకా చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకే చెప్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఆ, లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి. ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అనమాట. ఇవి హెల్పింగ్ కమెంట్స్. నేను ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటారు అనమాట. మన సిస్టమ్ మీద ఎలా ఉన్నా కానీ దీన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేసామంటే ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపించేది అంతా ప్రతిదీ మనకి గ్రాఫిక్స్ అంటే ఏంది, ఒక ఇమేజ్ లాగా ఉంటుంది కదా, దాని గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి దీంట్లో టుడే అని ఎన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి డెస్క్టాప్ అని, విండోస్ అని, డౌన్లోడ్స్ అని, డాక్యుమెంట్స్ అని, పిక్చర్స్ అని, మ్యూజిక్ అని, వీడియోస్ అని, దిస్ పీసీ అని, ఐఎఫ్ అని, సాంగ్స్ అని. అక్కడ దిస్ పీసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దిస్ పీసీ మీద క్లిక్ చేస్తే ఏముందంటే లోకల్ డిస్క్ C అని ఉంది, లోకల్ డిస్క్ D అని ఉంది. వీటిని డ్రైవర్స్ అంటారు అనమాట. ఇది డివైస్ అండ్ డ్రైవ్స్ అంటే డిస్క్ డిస్క్ అనొచ్చు, ఆ డ్రైవర్స్ అనొచ్చు, C డ్రైవ్ అనొచ్చు, D డ్రైవ్ అనొచ్చు అనమాట.
ఇక్కడ డిస్క్ కూడా అనమాట. ఈ డిస్క్ అన్న ఇందాక డిస్క్ గురించి చెప్పాను కదా, డిస్క్ అంటే ఇదనమాట. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒక డిస్క్ అనేది కావాలన్నమాట. అందులో మనం పార్టిషన్ చేసాం ఈ డ్రైవ్ని. ఇప్పుడు మన డిస్క్ పార్టిషన్ అని చెప్పాను కదా, ఒకటి ఉంది కదా, సి అండ్ డి డ్రైవ్ ఉందన్నమాట. ఇలా ఉండే, ఇలా కనిపిస్తే మనకు ఒక ఇమేజ్ రూపంలో కనిపిస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. నేను ఇప్పుడు ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని ఎక్కడ చేస్తాను చూడండి. ఇప్పుడు వరకు ఇక్కడ సపోజ్ నేను ఏమేం చేస్తాను, సపోజ్ ఎక్కడికి వెళ్ళాను, ఈ పిక్చర్స్లోకి వెళ్ళాను అనుకోండి. పిక్చర్స్లోకి వెళ్ళా. ఈ పిక్చర్స్లోకి వెళ్ళి నేను ఏదన్నా కానీ, లేకపోతే డెస్క్టాప్ కానీ, డౌన్లోడ్స్లో కానీ, ఈ పిసి కానీ, విండోస్లో కానీ ఏదైనా నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, న్యూ అని కొట్టండి. న్యూ అని కొట్టిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి న్యూ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఫోల్డర్ అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫోల్డర్ వస్తుంది అనమాట. దానికి నేనేం చేస్తానంటే బాలు అని నా పేరు పెట్టాను అనమాట. ఇక్కడ ఇలా, ఇక్కడ చూడండి, ఇది ఒక ఇమేజ్ లా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించడాన్ని, ఇలా మనం ఏదైతే పిక్చర్స్లోనో, డాక్యుమెంట్స్లోనో, డౌన్లోడ్స్లోనో, డెస్క్టాప్ మీదో, లేకపోతే పీసీలోనో, సి డ్రైవ్లోనో, డి డ్రైవ్లోనో ఇలా వచ్చి దాని మీద క్లిక్ చేసి, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని క్లిక్ చేసి ఫోల్డర్ క్లిక్ చేసుకొని దానికి ఎడిట్ చేసుకోవడానికి, ఇలా అంతా చేయడానికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అలా కాకుండా మన సిస్టమ్ నుంచే కమాండ్స్ ఇచ్చి, కమాండ్ త్రూ ద్వారా సిస్టమ్ని ఇంటరాక్ట్ అవ్వడాన్ని కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పాం కదా. ఆ కమాండ్ ప్రాంప్ట్ ఎలా వర్కౌట్ చేస్తాం అనేది ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసాం ఇలా అనమాట. సేమ్ ఇలాగే మనం కమాండ్ ప్రాంప్ట్స్ ఇచ్చేసి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇందాక పిక్చర్స్లో క్రియేట్ చేశాను కదా, సేమ్ అలాగే ఒక ఫోల్డర్ని నేను పిక్చర్స్లో క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, కెమెరా రోల్ ఉంది, స్క్రీన్ షాట్స్ ఉంది, ఇలా ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ బాల్ ఉంది. నేను ఇంకోటి ఏం చేస్తానంటే బాలకృష్ణ అనే ఫోల్డర్ని పిక్చర్స్లోనే క్రియేట్ చేస్తాను అనమాట. అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ జస్ట్ ఈ సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్లో మనం ఏం చేస్తారంటే సిఎండి అని కొట్టండి. సిఎండి అని కొట్టగానే ఇలా మనకి కమాండ్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది అనమాట. ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇలా ఇలా ఒక వే అనమాట. లేకపోతే విండోస్ కొట్టండి. విండోస్, ఈ విండోస్, విండోస్ ఇక్కడ అలాగైనా కానీ, అలాగట్టకైనా కానీ, సపోజ్ మనకి విండోస్ బటన్ మనకి ఎక్కడ ఉంటుంది, కీబోర్డ్ మీద ఉంది. ఆ విండోస్ బటన్ ఎలాగైతే కనిపిస్తుందో సిస్టమ్ మీద, స్క్రీన్ మీద, అలాగే మనకి విండోస్ కొట్టి ఎస్ కొట్టండి. విండోస్ ప్లస్ ఎస్ కొట్టామంటే మనకి ఏమైందంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ అని విజువలైజేషన్ అయ్యింది అనమాట. అలాగా అలా చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ విండోస్ ప్లస్ ఆర్, విండోస్ సిస్టమ్ ఆర్ కొట్టామంటే ఇలా కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత సిఎండి అని కొట్టాలన్నమాట. సిఎండి అని కొట్టి ఓకే అని కొట్టాలి. మనకి ఏమైంది, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యింది అనమాట. ఇది చూడండి. ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా వేస్ ఉన్నాయి అనమాట. ఈ 3 వేస్లో మన కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ సి ఉంది కదా, సిలో యూజర్స్లో యూజర్స్ అనే ఇది పాత్ అంటారు అనమాట. సి ఈ డిస్క్ అనమాట. సి డిస్క్ అని డ్రైవ్ అనొచ్చు. ఇక్కడ బ్యాక్ స్లాష్ ఉంది కదా, బ్యాక్ స్లాష్, ఇక్కడ యూజర్స్, యూజర్ తర్వాత సాయి కృష్ణ అనే డ్రైవర్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏం చేయాలి ఇక్కడ, మనం ఒక ఆ, ఈ దీంట్లో నుంచి ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం, ఇది మనం వర్క్ చేస్తున్న ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక డైరెక్టరీకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, మనం పిక్చర్స్లో క్రియేట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మామూలుగా అసలు అంటే అక్కడ చెప్పాను కదా, డైరెక్టరీస్ అని కొట్టండి, డిఏఆర్ అని కొట్టండి. డిఏఆర్ అని కొడితే ఏమొచ్చింది మనకి, ఏమేమి డైరెక్టరీస్, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి, ఇవన్నీ డైరెక్టరీస్ అనమాట. ఈ డైరెక్టరీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ ఈ డైరెక్టరీస్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీస్ గురించి తెలుసుకున్నాం, అసలు ఏమేమి డైరెక్టరీస్ ఉంటాయో చూసాం అనమాట. ఈ డైరెక్టరీస్ గురించి అయిపోయింది కదా. ఈ డైరెక్టరీస్ గురించి అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా వచ్చింది, ఈ డైరెక్టరీస్ ఏమన్నా తెలిసింది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ కొత్త డైరెక్టరీ చేయాలి, అయిపోయింది కదా. డైరెక్టరీస్ లిస్ట్ చూసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సి డ్రైవ్లో ఉన్నాం కదా, ఇక్కడ సి డ్రైవ్లో ఉన్నాం. ఈ సి నుంచి మనం ఏం చేస్తున్నామంటే పిక్చర్స్లోకి వెళ్దాం. ఒకటే చేంజ్ డైరెక్టరీకి వెళ్ళాలి, సిడి అని కొట్టాలి. ఇక్కడ లేకపోతే సిఎల్ఎస్ అని కొట్టండి. సిఎల్ఎస్ అని కొడితే మనకు ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది స్క్రీన్. క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వేరే డైరెక్టరీకి వెళ్ళాలి కదా, సి డ్రైవ్ నుంచి మనం పిక్చర్స్లోకి వస్తాం. ఇప్పుడు సిడి అని కొట్టాం. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు ఏం చేయాలి, పిక్చర్స్, ఆ పిక్చర్స్లో పి అనేది క్యాపిటల్ పి ఉంది, పిఏసిటియుఆర్ఈఎస్ అని ఉంది. ఇప్పుడు ఇలా కొట్టామంటే ఇప్పుడు మనం పిక్చర్స్లోకి వచ్చాం. పిక్చర్స్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎంకేడిఏఆర్ అని వాడాలి. ఎంకేడిఏఆర్ అని కొట్టిన తర్వాత నేనేం చేస్తాను, BALAKRISHNA కొట్టా. బాలకృష్ణ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను, ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఎంకేడిఆర్ కొట్టంగానే ఎంటర్ కొట్టండి. అప్పుడు ఏమైంది,
ఎంకేడిఐ బాలకృష్ణ మస్టర్కి వచ్చింది. బాలకృష్ణ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఎక్కడ పిక్చర్స్లోకి వస్తాను. పిక్చర్స్లోకి వచ్చిన తర్వాత ఏముంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంతకుముందు నేను గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేసి బాలుని క్రియేట్ చేశాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి బాలకృష్ణ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నాం కదా. ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నాం కదా. ఈ కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేసి ఇప్పుడు మనం ఆ, ఆ డ్రైవ్లోకి వెళ్ళాలన్నమాట. బాలకృష్ణలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సిడి కొట్టాలి. సిడి సిడి ఆ బాలకృష్ణ ఫోల్డర్లోకి వెళ్ళాలి. BALAKRISHNA బాలకృష్ణ ఫోల్డర్లోకి వచ్చేసాం. అంటే బాలకృష్ణ ఫోల్డర్లోకి వచ్చాం. ఈ బాలకృష్ణ ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత ఈ ఫోల్డర్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నా. ఈ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఇందాక చూపించాను కదా. ఇలా నా ఛానల్ కనుక మీకు అంటే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.